హుజూరాబాద్ నియోజకవర్గంలో వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లోని పలు గ్రామాలలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మెంతా తుఫాను ప్రభావం వల్ల జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాలలో గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. బుధవారం తెల్లవారుజాము నుంచి చిరు జల్లులతో కూడిన వర్షాలు పడ్డమే కాకుండా ఈదురుగాలులు కురుస్తున్నాయి. వర్షాలకు పంట పొలాలు దెబ్బతినడంతో పాటు వరి మరియు పత్తి పంటలలో నీరు నిల్వ ఉండి కాయలు మొత్తం కుళ్ళిపోయే పరిస్థితిలోకి వచ్చాయి. తుఫాను ప్రభావం వల్ల ప్రజలు ఇంటికి పరిమితమైపోయారు. తుఫాను ప్రభావం మరో 2 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు లోతట్టులో ఉన్న ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రైతు రావుల ఎల్లయ్య మాట్లాడుతూ, తుఫాను ప్రభావం వల్ల చేతికి అందివచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టమైపోయిందని, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో వందలాది ఎకరాలలో ఉన్న వరి పంట పూర్తిగా నష్టం జరిగిందని, అకాల వర్షాలతో పాటు తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పత్తి పంటలు పెట్టడం వల్ల నష్టపోయిన రైతన్నలు వరి పంట చేతికి అందివచ్చి పంట కోసే సమయంలో తుఫాను ప్రభావం వల్ల పూర్తిగా పంట నేలమట్టమైపోయిందని పేర్కొన్నారు. నష్టపోయిన పంట వివరాలను సేకరించి రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చూస్తా అయ్యా నాకు ఇప్పుడు నిన్న మొన్నడుతుంది ఆ మూత తుఫాను ఊత తుఫాను. ఆ తుఫాను వల్ల మా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కనీసం ఒక 100 ఎకరాల వరి మొత్తం నేలమట్టం అయింది. ఈ వర్షం ఇప్పుడు కోసే దశలో ఇక ఆల్రెడీ వరి కోతలు మొదలు పెడదామనే దశలనే గతం నిన్న మొన్నటి బాగా గాడుపు దూరాలు వచ్చి ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రతి గ్రామం, ఒక్క మా గ్రామం కాదు, ప్రతి గ్రామంలో 100 ఎకరాల వరి నేలమట్టమైంది. మళ్ళీ ఒకటి ఇప్పుడు పత్తులు కూడా ఏరే దశలో కూడా మళ్ళీ వర్షాలు కొట్టుట్లా మొత్తం పత్తి అంతా గొగ్గచ్చి తీత కూడా వస్తలేదు. ఇంత పత్తి అన్న వేయింది, పొలాలన్నా ఇంతో అంతో బతుకుతామని అనుకుంటే ఈ తుఫాను వల్ల ఇంత కూడా మేము నష్టపోయినాం. అయితే వాస్తవానికి ఏంటంటే రైతు రాజు అన్న ముచ్చట అబద్ధం, ఇక అసలు అబద్ధం. రైతు ఎన్నడూ రాజు కాలేడు. ఎన్నడైనా రైతు బిచ్చగాడే తప్ప రైతు అయితే రాజుగాడు. రైతు తినే మోపుకు ఈ ప్రకృతి కూడా మాకు సహకరిస్తలేదంటే మాకు ఎవరు సహకరించాలి సార్. ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటాను నేను, అధికారులైనా ప్రభుత్వాన్ని అయినా కోరుకునేది ఒకటి, మాకు నష్టపరిహారం. పత్తులు పోయినాయి, వరి నేలమట్టమైంది. మాకు పంట నష్టం కింద అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు మీరు కూడా దయించి అధికారులను సమీక్షించి మాకు రైతులకు పంట నష్టం కింద ఏమైనా సాయం చేయాలి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు రైతే రాజు అన్నారు, అది రైతే రాజన్న మాటను కొద్దిగా దయించి నిలబెట్టుకోవాలి. మేము చాలా ఇబ్బంది, ఇంకా మొత్తం ఒక అన్నమో రామచంద్ర ఒక సాగు, ఇక మందు దాగి సచ్చుడు తప్ప మాకేం విధి లేదు. పత్తి వేయింది, పొలాలు వేయినాయి, మొత్తం మాకు ఏం లేదు. అన్నమో రామచంద్ర ఇక మాకు దయించి మాకు క్షేత్రస్థాయిలో అధికారులతో పరిశీలించి మాకు నష్టపరిహారం కట్టాలని కోరుకుంటున్నాను.